మార్చి 4, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. భారతదేశంలో మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి స్వావలంబిని చొరవను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ ఏ, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ. మహిళా వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ MSDE మరియు నీతి ఆయోగ్ స్వావలంబిని చొరవను ప్రారంభించాయి. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి దీనిని మార్చి 1, 2025న మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. ఈ చొరవ ఉన్నత విద్యా సంస్థల్లో మహిళా విద్యార్థులకు వ్యవస్థాపక మనస్తత్వం, వనరులు మరియు మార్గదర్శకత్వంతో సాధికారత కల్పిస్తుంది. జువాంగ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కేరళ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ సి, ఒడిశా. జువాంగ తెగపై జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై తీసుకున్న చర్యల నివేదికను జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC కియోంఝర్ జిల్లా మేజిస్ట్రేట్ నుండి కోరింది. ఒడిశాలోని 62 తెగల్లో జువాంగ్ 13, ప్రత్యేకించి దుర్బల గిరిజన సమూహాల్లో PVTGలు ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం వారి జనాభా దాదాపు 50,000. వారు ప్రధానంగా ఒడిశాలోని కియోంఝర్ మరియు థెంకనల్ జిల్లాల్లో కనిపిస్తాయి. వారు ఆస్ట్రో-యాసియాటిక్ భాషల్లో ముండా కుటుంబంలో భాగమైన జువాంగ్ భాషను మాట్లాడతారు. జువాంగ్లు వారి బలమైన వంశ నిర్మాణం మరియు బంధుత్వ సంస్థలకు ప్రసిద్ధి చెందారు. చిలీ ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? లాస్లో డిజైరే మరియు సుమిత్ నాగల్, రిత్విక్ బొలిపల్లి మరియు నికోలస్ బారియంటోస్, ఆండ్రెస్ మోల్తోని మరియు మాక్సిమో గొంజాలెజ్, రామ్కుమార్ రామనాథన్ మరియు ముకుంద్ శశికుమార్. ఆన్సర్ ఆప్షన్ బి, రిత్విక్ బొలిపల్లి మరియు నికోలస్ బారియంటోస్. చిలీ ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నమెంటులో భారతదేశానికి చెందిన రిత్విక్ బొలిపల్లి మరియు కొలంబియాకు చెందిన నికోలస్ బారియంటోస్ పురుషుల డబుల్స్ టైటిల్ని గెలుచుకున్నారు. వారు టాప్ సీడ్ అర్జెంటీనాకు చెందిన ఆండ్రెస్ మోల్టోని మరియు మాక్సిమో గొంజాలెజ్లను 6-3, 6-2 తేడాతో ఓడించారు. గత నెలలో డల్లాస్లో తొలిసారి జతకట్టిన తర్వాత జట్టుగా ఇది వారి మొదటి ATP టూర్ టైటిల్. అర్జున్ ఖాదేతో కలిసి 2024 ఆల్మటీ ఓపెన్ను గెలుచుకున్న తర్వాత బొల్లిపల్లి తన రెండవ ATP టైటిల్ను సాధించాడు. సెర్బియాకు చెందిన లాల్సో జెరే అర్జెంటీనాకు చెందిన సెబాస్టియన్ బేజ్ను ఓడించి పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నాడు. $6,80,140 ప్రైజ్ పూల్తో ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 24 నుండి మార్చి 2, 2025 వరకు శాంటియాగోలో జరిగింది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ATP 1972లో స్థాపించబడింది. ఇటీవల వార్తల్లో కనిపించిన రుషికుల్య నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్, బీహార్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒడిశా. ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లను రక్షించడానికి గంజాంలోని రుషికుల్య నది ముఖద్వారం దగ్గర గోకరకుడ నుండి బటేశ్వర్ వరకు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ అధికారులు ప్రవేశాన్ని నిషేధించారు. రుషికుల్య నది ఒడిశాలోని ఒక ప్రధాన నది. ఇది కంధమల్, గంజాం మరియు బౌద్ధ్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇది తూర్పు కనుమల్లోని దరింగ్బాడి కొండల నుండి దాదాపు 1000 మీటర్ల ఎత్తులో ఉద్భవించింది. ఈ నది డెల్టాను ఏర్పరచకుండా గంజాం సమీపంలోని బంగాళాఖాతంలో ప్రవేశించే ముందు 165 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీని బేసిన్ దాదాపు 7,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. బాఘ్వా, ధనై మరియు బదా నది వంటి ఉపనదులు ఉన్నాయి. ఆలివ్ రిడ్లీ తాబేళ్లకు రుషికుల్య బీచ్ ఒక కీలకమైన గూడు ప్రదేశం. 2025 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం
కీలక జాతులను తిరిగి పొందడం, వన్యప్రాణుల సంరక్షణ కోసం భాగస్వామ్యాలు, వన్యప్రాణుల సంరక్షణ ఆర్థికం, ప్రజలు మరియు గ్రహంలో పెట్టుబడి పెట్టడం, అడవులు మరియు జీవనోపాధి, ప్రజలను మరియు గ్రహాన్ని నిలబెట్టడం. ఆన్సర్ ఆప్షన్ సి, వన్యప్రాణుల సంరక్షణ ఆర్థికం, ప్రజలు మరియు గ్రహంలో పెట్టుబడి పెట్టడం. వృక్షజాలం మరియు జంతుజాల సంరక్షణ ప్రోత్సహించడానికి మార్చి 3ని ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంగా పాటిస్తారు. 2025 ఇతివృత్తం వన్యప్రాణుల పరిరక్షణ ఆర్థికం, ప్రజలు మరియు గ్రహంలో పెట్టుబడి పెట్టడం, 1 మిలియన్ కంటే ఎక్కువ జాతులను బెదిరిస్తున్న సంక్షోభం మధ్య వన్యప్రాణుల సంరక్షణలో ఆర్థిక పెట్టుబడి అవసరాన్ని ఈరోజు హైలైట్ చేస్తుంది. దీన్ని 2013లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది. ఈ తేదీ 1973లో అంతరించిపోతున్న జాతుల వన్యప్రాణులు మరియు వృక్షజాలంలో అంతర్జాతీయ వాణిజ్యంపై కన్వెన్షన్ను స్వీకరించడాన్ని సూచిస్తుంది. 7 సీజన్లలో 3 రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న విదర్భ. నాగ్పూర్లో కేరళతో జరిగిన 2024-25 ఎడిషనల్ ఫైనల్లో ఆధిపత్య ప్రదర్శన తర్వాత విదర్భ 7 సీజన్లలో మూడోసారి రంజీ ట్రోఫీ ఛాంపియన్గా నిలిచింది. అక్షయ్ వాడ్కర్ నేతృత్వంలోని జట్టు మార్చి 2 ఆదివారం విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన పెద్ద ఫైనల్ డ్రాగా ముగిసిన తర్వాత లాంఛనప్రాయంగా పూర్తి చేసింది. వారి మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా విజయాన్ని సాధించింది. భారీ హిమపాతం తర్వాత ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025కు సిద్ధమైన గుల్మార్గ్. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రసిద్ధ స్కీ రిసార్ట్ గుల్మార్గ్ మార్చి 9 నుండి 12 వరకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025ను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం ఫిబ్రవరి 22 నుండి 25 వరకు ముందుగా షెడ్యూల్ చేయబడింది. కానీ మంచు లేకపోవడం వల్ల దాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో తాజాగా మోస్తరు నుండి భారీ హిమపాతం కురుస్తున్నందున గుల్మార్గ్ ఇప్పుడు పోటీని నిర్వహించడానికి సిద్ధంగా ఉందని క్రీడా మండలి ధృవీకరించింది. బ్రాండన్ హోల్ట్ 2025 బెంగళూరు ఓపెన్ ఏటీపీ 125 ఛాలెంజర్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ 125 ఛాలెంజర్ అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీని చూసింది. ఇది ఉత్సాహభరితమైన ఫైనల్ మ్యాచ్లో ముగిసింది. మార్చి 2, 2025న బెంగళూరులోని కేఎస్ఎల్టీఏ టెన్నిస్ స్టేడియంలో జరిగిన సింగిల్స్ టైటిల్ను అమెరికాకు చెందిన బ్రాండన్ హోల్ట్ జపాన్కు చెందిన షింటారో మోచిజుకిని ఓడించి విజేతగా నిలిచాడు. ఏటీపీ ఛాలెంజర్ టూర్లో భాగమైన ఈ టోర్నమెంట్ $2 లక్షల ప్రైజ్ పూల్ను కలిగి ఉంది మరియు హార్డ్ కోర్టుల్లో ఆడబడింది. దక్షిణాఫ్రికాలో 98 ఏళ్ల వయసులో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ కన్నుమూశారు. జీవించి ఉన్న అతిపెద్ద టెస్ట్ క్రికెటర్ రాన్ డ్రేపర్ ఫిబ్రవరి 25, 2025న కెబెర్హాలో 98 సంవత్సరాల 63 రోజుల వయసులో మరణించాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ మరియు అప్పుడప్పుడు వికెట్ కీపర్ అయిన అతను 1950లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తరపున 2 టెస్టులు ఆడాడు. డ్రేపర్ 41.64 సగటుతో అద్భుతమైన ఫస్ట్ క్లాస్ కెరీర్ను కలిగి ఉన్నాడు మరియు క్యూరీ కప్ మ్యాచ్లో 2 సెంచరీలు సాధించిన మొదటి ఆటగాడు. అతని మరణాన్ని ఫిబ్రవరి 28, 2025న అతని అల్లుడు నీల్ థామ్సన్ ధృవీకరించాడు. అతని మరణం తర్వాత నీల్ హార్వే ఆస్ట్రేలియా 96 ఇప్పుడు జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్సు గల టెస్ట్ క్రికెటర్. దేశ సార్వభౌమత్వాన్ని మరియు భద్రతను కాపాడటంలో భారత సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళాల ధైర్య సాహసాలు మరియు త్యాగాలను గౌరవించేందుకు భారతదేశంలో ఏటా మార్చి 3న జాతీయ రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025లో 87వ వార్షికోత్సవం జరిగింది. ఈ రోజున కవాతులు, జెండా ఎగురవేయడం, యుద్ధ స్మారక చిహ్నాల వద్ద పుష్పగుచ్చాలు ఉంచడం మరియు సాయుధ దళాల సామర్థ్యాలను ప్రదర్శించే సైనిక ప్రదర్శనలు వంటి అధికారిక వేడుకలు ఉంటాయి. 2023 థీమ్ ఇంకా ప్రకటించబడలేదు, కానీ
బాహ్య మరియు అంతర్గత ముప్పుల నుండి భారతదేశాన్ని రక్షించడంలో సాయుధ దళాల అంకిత భావాన్ని గుర్తించడం లక్ష్యం. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రైతులకు కేవలం ₹5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్లను అందించనుంది. మధ్యప్రదేశ్లోని వ్యవసాయ సమాజానికి మద్దతు ఇచ్చే ఒక ప్రధాన అడుగులో భాగంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదివారం మార్చి 3, 2025న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కేవలం ₹5 నామమాత్రపు రుసుముతో త్వరలో శాశ్వత విద్యుత్ కనెక్షన్లను పొందుతారని ప్రకటించారు. ఈ చొరవ ద్వారా ఇంకా శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు సరసమైన విద్యుత్ సదుపాయాన్ని అందించడం, తద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించడం మరియు వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గురుగ్రామ్లో భారతదేశపు మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రం ప్రారంభం. హర్యానాలోని గురుగ్రామ్లో దేశంలోని మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని ప్రారంభించడంతో భారతదేశం ప్రపంచ శాంతి మరియు సామరస్యం వైపు ఒక ముఖ్యమైన అడుగు వేసింది. జైన ఆచార్య లోకేష్ మార్గదర్శకత్వంలో అహింసా విశ్వభారతి స్థాపించిన ఈ కేంద్రం అహింస, ఆధ్యాత్మిక అవగాహన, మానవ విలువలు మరియు సార్వత్రిక సోదర భావాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఉరుగ్వే అధ్యక్షుడిగా ఎమండు ఓర్సీ ప్రమాణ స్వీకారం చేశారు. ఎమండు ఓర్సీ మార్చి 1, 2025న ఉరుగ్వే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 5 సంవత్సరాల సాంప్రదాయవాద పాలన తర్వాత వామపక్ష బ్రాడ్ ఫ్రంట్ సంకీర్ణాన్ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చారు. మాజీ చరిత్ర ఉపాధ్యాయుడు మరియు మేయర్ అయిన ఓర్సీ ఆర్థిక స్తబ్దతను పరిష్కరించుకుంటూ సామాజిక భద్రతా వలయాన్ని బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆర్థిక వృద్ధి మరియు పెట్టుబడిదారుల విశ్వాసంతో వామపక్ష డిమాండ్లను సమతుల్యం చేయడంలో, అలాగే కార్మిక వివాదాలు, ఆర్థిక పరిమితులు మరియు అంతర్జాతీయ అంచనాలను నిర్వహించడంలో అతని నాయకత్వం సవాళ్లను ఎదుర్కొంటుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.